పేద విద్యార్థుల పాలిట మృత్యుకు హారాలుగా గురుకులాలు, విద్యార్థులకు తీర్చిదిద్దాల్సిన ఆశ్రమ పాఠశాలలో నిర్లక్ష్య పోకడలు, ప్రభుత్వాలు మారినా మారని గురుకుల పాఠశాలల తీరు, కలుషిత ఆహారం, ఆరోగ్యం, మానసిక ఒత్తిడిలో బలవన్మరణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 38 గురుకులాల్లో కల్తీ ఆహారంతో 886 మందికి అస్వస్థత. గడిచిన ఏడాది కాలంలో 48 మంది విద్యార్థుల మృతి, మానసిక ఒత్తిడితో 23 మంది, అనుమానాస్పదంగా 8 మంది మృతి. ఫుడ్ పాయిజన్తో గాలిలో కలిసిన 9 ప్రాణాలు. చూడు లిస్ట్ ఎంత ఉంది ఇక్కడ. ఏడాది కాలంగా సుమారుగా 900 మంది తినే తిండి తిని కూడా చనిపోయిన సంఖ్య అంతా 900 మంది. మరి దీనికి కారణమేంది? ఈ కారణం ఎట్లా మనం అధిగమించాలి? ఏంది ఇంకా మనం పాతకాలంలో ఉన్నామా? పాతకాల రాజుల కాలంలో ఈ దింట విషపు ఆహారం, అద్దింట విషపు ఆహారం అనే స్థితిలో ఉన్నామా? చదువుకునే విద్యార్థులకు సప్లై చేసేటువంటి ఆ తిండిలో కూడా చక్కగా తిండి పెట్టకపోతే మీరెందుకు, అసలు మీరు ఉండేందుకు నాకు అర్థం కాదు. అడుగుతా, పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఆ తిండిలా, వాళ్ళకి పెట్టేటువంటి ఆ తిండిలా, ఆహారంలా కనీసం మీరు ఏమంటారు లగ్జరీస్ పట్టుకొచ్చి పరమాన్నాలు పెట్టమని ఎవరు అడుగుతలే. ఆ తినే బుక్కర్ తిండిలా అది కూడా విషపు ఆహారం అయిన తర్వాత ఇంతకు మించిన దౌర్భాగ్యం, దుర్మార్గం ఏమైనా ఉంటుందా? వాళ్ళు పోయి వీళ్ళు వచ్చే డామ్ అన్నట్టు వాళ్ళు పోయి వీళ్ళు వచ్చారు అంతే. వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఇంతకంటే ఇప్పుడేదో వాళ్ళు నైతికత హక్కు ఉన్నట్టుగా వాళ్ళు ఏమో జరిగిపోతారు, ఆందోళన చెందినట్టుగా గుండెలు బాదుకుంటున్నారు వీళ్ళు. మీరు ఇంతకనే దారుణాలు చేశారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు ఇంతకంటే దారుణాలు జరిగినాయి. రోజో చోట ఇట్లా అనేక రకాలుగా చూసుకుంటూ వచ్చినాం. వాళ్ళపై వీళ్ళు వచ్చి వీళ్ళు సేమ్ రిపీట్ చేస్తున్నారు. మరి దీనికి అడ్డుకట్ట పడేది ఎట్లా? పేద విద్యార్థులుగా ఆ బిడ్డలు పేదలుగా పుట్టడమే మనం చేసిన తప్ప, వాళ్ళు పేదవాళ్ళుగా పుట్టడమే వాళ్ళు చేసిన తప్ప, ప్రభుత్వ పాఠశాల చదువుకోవడమే వాళ్ళు చేసిన తప్ప, ఏం తప్పు చేసారు వాళ్ళు? ఈ తినే ఆహారం కూడా తిని వాళ్ళు చచ్చిపోవాలనా? చూడండి, ఇక్కడ ఇంకో అంశం కూడా ఉన్నది. ఈ విషయం పైన స్థానిక కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ఒక లెటర్ కూడా రిలీజ్ చేసిరు. ఆవిడ ఏమని, ఈ శైలజ వాంకిడి ఘటనలకు సంబంధించి శైలజ అనే ఆ విద్యార్థిని మరణానికి గల కారణానికంటూ కూడా ఒక అంశం విడుదల చేసిరు ఆవిడ. ఆ విషయం ఒకసారి ఆ రిపోర్ట్ చూద్దాం మనం. రైట్, టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కొమరంభీం ఆసిఫాబాద్. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ కొమరంభీం ఆసిఫాబాద్కి ఈ విషయాన్ని మొత్తం కూడా వెల్లడించింది. ఏం జరిగింది, ఏం కథ అనేది. ద కైండ్ అటెన్షన్ టు రిఫరెన్స్ సిటెడ్ ఇన్వైటెడ్ వెర్ ఇన్ ఏ కమిటీ వాజ్ ఫార్మ్డ్ టు ఎంక్వైరీ అబౌట్ ద ఇల్నెస్ ఆఫ్ స్టూడెంట్స్ వాంకిడి కలాం విలేజ్ ఆఫ్ వాంకిడి మండల్ ఆఫ్ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. సో అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని ఒక కమిటీ వేసినాం. కమిటీ ద్వారా మేము నిర్ధారించినాం. సో ఇక్కడ కొన్ని అంశాలు రాసుకొచ్చారు. శైలజ మృతి గల కారణం అంటూ కొన్ని అంశాలు రాసుకొచ్చారు. కొంత ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఏమున్నదంటే, ద మిషన్ భగీరథ టీమ్ హూ టుక్ ద వాటర్ శాంపిల్స్ ఫ్రమ్ OHSR హ్యాండ్ పంప్ అండ్ RO ప్లాంట్ హ్యాస్ బీన్ సెంట్ టు శాంపిల్స్ టు ల్యాబొరేటరీ యాజ్ పర్ ల్యాబ్ రిపోర్ట్స్ ఆన్ బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ అండ్ కెమికల్ అనాలిసిస్. నథింగ్ అడ్వర్స్ ఫౌండ్ ఇన్ ద వాటర్. ఇక్కడ ఈ వాటర్లో ఏం తప్పు కనిపించలేదంట. రైట్, వాళ్ళు తీసుకున్నటువంటి ఆ వాటర్లో ఏం తప్పు అనిపించలేదంట. 1/11/2024 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ had visited the AHS Wankadi Kalam and collected some samples and sent to lab. As per the state food laboratory report, except water and curd remaining are safe. వాటర్ కడ్ మినహా మిగిలిన సేఫ్గా ఉన్నాయట. అయితే వాటర్ని తీసుకుపోయి ఇటు మిషన్ భగీరథ వాళ్ళు టెస్ట్ చేసిరట. తర్వాత అటు కడ్ కూడా తీసుకుపోయి టెస్ట్ చేయించిరట. అయితే ఇక్కడ ఇంకొక అంశం, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఆ కీలకమైన అంశం ఏంటంటే, ఫర్దర్ ఇట్ ఈస్ కమింగ్ టు అవర్ నోటీస్ దట్ Kumari CH Shailaja has taken treatment for similar medical conditions during Dasara holidays. ఇటువంటి ఒక మెడికల్ కండిషన్స్ గురించే ఆవిడ గతంలో దసరా హాలిడేస్ నేపథ్యంలో కూడా చికిత్స పొందారు. షీ వెంట్ ఫర్ ఏ మెడికల్ ల్యాబ్ ఆన్ 17/10/2024. అక్టోబర్ 17వ తారీఖు ఆవిడ ఒక లోకల్ క్లినిక్ పోయిరట, మల్లికార్జున డయాగ్నోస్టిక్స్ దగ్గరికి. వాంకిడి దాంట్లో ఏమున్నది, WBC కౌంట్, వైట్ బ్లడ్ సెల్స్ అనేది కౌంట్ లెవెల్ వాజ్ ఫౌండ్ అట్ 14,200 విచ్ వాజ్ హై. చాలా అధికంగా వైట్ బ్లడ్ సెల్స్ పెరిగిపోయినాయంట. షీ వాజ్ ట్రీటెడ్ బై పి చంద్రశేఖర్. ఎవరు చంద్రశేఖరు?
ఆర్ఎంపీ వాంకిడి దగ్గర ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ చంద్రశేఖర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుందంట. అండ్ హీ ప్రెస్క్రైబ్డ్ మెడిసిన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ అండ్ యాంటీబయోటిక్స్. కొంత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ అయింది, యాంటీబయోటిక్స్ తీసుకోమని చెప్పి ఆ ఇంజెక్షన్లు ఇచ్చిండట, మెడిసిన్స్ ఇచ్చిండట. She reported back to school at 21/10/2024 but taking the medicines prescribed by the RMP doctor. ఆ మందులను తీసుకుని వచ్చిందంట. Right? In this regard, it is to submit that committee has inquired about the incident in all aspects. All precautions were taken, but somewhere negligence happened in the preparing of food, and it is the responsibility of headmaster, HWO, and cooking staff to serve the good quality of food. The ANM has to be more vigilant in these kind of situations. Hence, the committee is of opinion that incident has happened due to lack of supervision of school staff, and hence necessary action may be initiated against. సో హెడ్ మాస్టర్ ఎవరు, అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఎవరని పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు కలెక్టర్ చెప్తున్న ప్రకారంగా ఏమున్నదంటే ఇక్కడ అంశంలో ఇక్కడ జరిగిన ఘటన వాస్తవమే, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే లేదు, కొంత అక్కడ నెగ్లిజెన్స్ వ్యవహరించి ఉంటారు. ఇక్కడ చెప్తున్న ప్రకారం ఏమున్నది ఇక్కడ చూడండి. యాజ్ పర్ ద స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ రిపోర్ట్ అన్ని కలెక్ట్ చేసి తీసుకుంటే వాటర్ అండ్ కర్డ్ రిమైనింగ్ ఆర్ సేఫ్. వాటర్ అండ్ కర్డ్ మినహా మిగిలినవన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. వాటర్ కూడా టెస్ట్ చేస్తే వాటర్ కూడా బాగానే ఉన్నాయి, ఏం అక్కడ అడ్వర్స్ అంటే తప్పుగా ఏం కనబడలేదు అందులో అని చెప్తున్నారట. మరి ఏం తప్పు జరిగిందో ఏమో కానీ మొత్తం అయితే ఆ బాధితురాలు శైలజ అనే బాధితురాలు మృత్యువోడికి చేరిపోయింది. అంటే తినే ఆహారంలో కూడా ఇక్కడ చూడండి, ఈ ప్రిన్సిపాల్ ఎంత జీతం ఉంటుంది ఒక్కొక్కరికి. నేను మాట్లాడుతున్నా డెఫినెట్గా సింగులర్ పదం ఉపయోగించి మాట్లాడుతున్నా, మీరు అని సంబోధించకుండా వీడు అంటున్నా, తప్పుగా భావించొద్దు. హెడ్ మాస్టర్ డి శ్రీనివాస్ వీళ్ళందరికీ ఎంత జీతాలు ఉంటాయా? తక్కువ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీరు పనిచేస్తున్నారు కదా, ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు కదా, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు కదా, ఎంత జీతం ఉంటుంది మీకు ఒక్కొక్కరికి? లక్షలు జీతాలు తీసుకుంటారు. సరే వీళ్ళు వదిలిపెడితే పై స్థాయి అధికారులు లక్షల జీతాలు తీసుకుంటారు, ప్రభుత్వం నుంచి అన్ని వెసులుబాట్లు పొందుతారు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు. కానీ పిల్లలకు పెట్టేటువంటి ఆ తిండిలో కనీసం పట్టించుకోరా? మీ ఇంట్లో పిల్లగాళ్ళు ఉంటే ఇట్లాంటి భూమి పెడతారా? మీ ఇంట్లో పిల్లగాళ్ళకి ఇట్లాంటి భూమి పెడతారా? ఒక శైలజ ఘటననే కాదు, నిన్న ఎక్కడ మళ్ళొక దగ్గర మాగునూరు దగ్గర మళ్ళొక ఘటన. మొన్న ఆ ఘటన మరొక ముందే 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి బయట పడక మునిపే వాళ్ళు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. మళ్ళీ ఘటన బయటకు వచ్చి మళ్ళీ 30 మంది విద్యార్థులకు మళ్ళీ అస్వస్థతకు గురయ్యారు. ఏంది ఇది? ఇంత దుర్మార్గమా? వాళ్ళు పోయి వీళ్ళు వచ్చారు. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే స్థాయిలో సిద్దిపేట మైనార్టీ స్కూల్లో చూసినాం, ఇంకొక చోట ఇంకో దగ్గర చూసినాం, ఇట్లా అనేకంగా చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు వాళ్ళు పోయి వీళ్ళు వచ్చినాక ఏమో మారుతుందంటే మార్పు వస్తుంది. ఇదేనా మార్పు వచ్చింది? ఇదేనా మార్పు అంటే? ఏంది మీ పదవుల్లో కూర్చుని వ్యక్తులు మారారు కానీ ఈ సిచ్యువేషన్స్ మారాయా? ఇంకా కూడా పేదలుగా పుట్టడమే విద్యార్థులు చేసిన తప్ప. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? పోనీ అక్కడ తిండి తినడం తప్ప? మరి వరుస ఘటనల వెనుక కనీసం ఒక్కసారి ఇన్స్పెక్షన్ చేద్దామని విద్యాశాఖ మంత్రి లేకపోయా, విద్యాశాఖ ఊసే లేకపోయా, విద్యాశాఖ నుంచి కమిషనరు సెక్రటరీ ఎవరైనా పోయి కనీసం ఆ ఊర్లలో ఇన్స్పెక్షన్ చేసిర్రా? ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటే ఉన్నారా అసలు కనీసం ఊర్లలో? ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుంది, ఏం ఆహారం పెడుతున్నా కనీసం పట్టించుకుంటున్నారా? గతంలో ఆయన ఏమన్నాడు, కేసీఆర్ మనవాడు ఏ తిండి తింటాడో ఊర్లలో పెరిగేటువంటి ఆ గ్రామీణ ప్రాంత ప్రజలు పేద విద్యార్థులు కూడా అదే తిండి తింటారు అన్నారు. ఇదేనా తిండి తినేది? ఇదేనా తిండి? ఇప్పుడు రేవంత్ రెడ్డికో మనవాడు వచ్చిండు కేసీఆర్ లెక్కనే, మరి ఆయన మనవాడు గీ తిండే తింటున్నాడా? అనేది ఒకటే, పేద విద్యార్థులకు శాపంగా మారద్దు. వాళ్ళ పేదరికం అనేది వాళ్ళకు శాపంగా మారద్దు. వాళ్ళ పేదరికంతో వాళ్ళ ప్రభుత్వ పాఠశాలకు పోతే మీరు పెట్టే తిండి తిని మేము అస్వస్థతకు గురైపోయి ఆసుపత్రిలో పోయి చచ్చిపోవాలనా? మీరేమో ఒకలేమో ప్రతిపక్షంగా ఉండి శబాల మీద పేలాలే రకంగా రాజకీయాలు చేస్తారు, మీరేమో దాన్ని కప్పిపుచ్చేందుకు రకరకాల నానా క్రియేట్ చేసి అసలు ఆ చావు అనే దానికి ఒక అర్థం లేకుండా, పర్థం లేకుండా, సార్థకత లేకుండా పోతుందా? మేమంటే ఇంత చులకనా? ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని వరుస ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నట్టు ప్రభుత్వాలైనా కూడా. ఇక్కడ చూడండి, ఉన్నత చదువులు చదివి కన్నవారి కనిపెంచిన ఊరుకు పేరు తీసుకురావాలని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న పేద విద్యార్థులకు గురుకులాలు మృత్యుకుహారాలుగా మారుతున్నాయి. ఆహారం విషతుల్యమై కొందరు అనారోగ్యంతో మరికొందరు ఆత్మహత్యలు చేసుకొని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారు. పిల్లల మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపు కోతగా మిగులుస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 48 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందడం విషాదకరం. కలుషిత ఆహారం, అనారోగ్యాల, మానసిక ఒత్తిడి, పాము కాటులా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు.
హాస్టల్లోకి పోయి పాము కుట్టిన రోజులు ఉన్నాయండి. ఇది ఎందుకు నాకు అర్థం కాదు. ఈ పరిస్థితి ఎందుకు? ఒక్కసారి నేను అడుగుతున్నా, వీళ్ళకి ఎవరికన్నా ఆ హాస్టల్లో ఉండి ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉండి ఆ సమస్యలు చూసినట్లయితేనే కొంత బాగానే ఉండే. పుట్టంగానే పోలీస్ పార్టీలో కొడుకు ఒక ఆయన, ఇంకొక ఆయనేమో దొరగారి కొడుక. వీళ్ళకి ఏం తెలుస్తాయి సమస్యలు? పుట్టగానే తీసుకుపోయి అంతస్తులల్లా, భవనాలల్లో, కోటలల్లో పెట్టిన తర్వాత వీళ్ళకి ఆ సమస్యలు ఏం తెలుస్తాయి? ఒక తల్లిదండ్రులు వదిలేసి తల్లి తండ్రి ఇద్దరు కూడా ఊర్లల్లా కూలి పనికి పోయి, పొలం నాటేయబోయి, గడ్డి కలవబోయి, ఆ కూలినాలు చేసి ఆ అమ్మాయిని చదివించలేక పొట్టకూటి కోసం వాళ్ళే పొద్దంతా పని చేసి పొద్దుకంగా వచ్చి బుకెట్ బోనోట్లకు పోవాలని చెప్పని వాళ్ళు తాపత్రయపడి ఆ అమ్మాయికి ఉన్నదో లేదో కొన్ని సమకూర్చి ఆ అమ్మాయిని ఒక ప్రభుత్వ పాఠశాలలో వేసి చదివిస్తుంటే ఆ కష్టపడే తల్లిదండ్రులు తెలుస్తుందా బాధ? ఇక్కడ హాస్టల్లో బతికేటువంటి ఆ పిల్లలు తెలుస్తుంది ఎన్ని కష్టాలు పడతారనేది. ఏదో ఇక్కడ శ్రీ చైతన్య నారాయణ అన్నట్టుగా హాస్టల్లో వేయంగానే గీజర్ లాంచ్ చేస్తే ఉడుకు నీళ్ళు వచ్చుడు, బయట గ్రౌండ్ ఉండడు, ఈ గేమ్స్ ఇంత వెసులుబాటు ఏముండదు అక్కడ. ఎన్నో కష్టాలకి ఒడిదుడుకులు ఎదుర్కొని చదువుకొని కనీసం ఒక చిన్న ఉద్యోగం తీసుకొచ్చుకొని తల్లిదండ్రులు పోషించుకుంటామని ఒక బాధ్యతతో అంతా కూడా బాధ్యతతో పనిచేస్తూ ఉంటారు. అటువంటి పిల్లలు పోయిన దగ్గర మీ విషపు ఆహారం పెట్టి చంపేస్తారా? మొన్న మాగునూరు సేమ్ మక్తల్ దగ్గర మాగునూరు ఒక విలేజ్లో ఏం జరిగింది? విద్యార్థులకు సంబంధించి 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. 100 మందికి పైగా. దేని కారణం? ఫుడ్ అనేది కారణంగా కనబడుతున్నది. మరి నెక్స్ట్ సారైనా కనీసం మరి విద్యార్థులు హాస్పిటల్ తీసుకుపోయినాక ఏమైంది? చైన్ లింక్ మనం చూద్దాం. అక్కడికి హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత హాస్పిటల్లో మాగునూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనే మళ్ళీ ఏమైంది? అక్కడ టిఫిన్లో కూడా పిల్లలకు సప్లై చేసే టిఫిన్లో కూడా మళ్ళా పురుగులు వచ్చినాయి. కట్ చేస్తే 4 రోజులైంది. మళ్ళా ఇదే మాగునూరు ప్రజా పరిషత్ ఏమంటారు మాగునూరు పరిషత్ స్కూల్లో మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్, మళ్ళీ 30 మంది. అంటే ఈ వరుసగా జరుగుతున్న ఒక్కసారి మరి మొదటిసారి జరిగినప్పుడు ఏం తప్పు జరిగింది, ఏం లోపం జరిగింది దాన్ని పరిశీలించి దాన్ని ఓవర్కమ్ చేసేందుకు ప్రయత్నం చేయకపోగా మళ్ళోసారి ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారయ్యా అంటే ఇక్కడ ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం తప్పు లేదు, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అంతా బాగానే ఉన్నది, పక్కపొంట బేకరీ ఉన్నది, బేకరీ ఫుడ్ తినడం వల్ల ఈ రకంగా జరిగిందని చెప్పి కలెక్టర్ చెప్తుంది. ఇక్కడ ఎక్కడుంది? ఆ ఫుడ్కు సంబంధించి పక్కన బేకరీలో ఫుడ్ తినడం కారణంగా ఈ రకంగా జరిగిందని చెప్పి కలెక్టర్ చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇక భోజనంలో తేడా లేదు, బేకరీలోని పదార్థాలు తినడం వల్లే కలెక్టర్ సిక్తా పట్నాయక్. ఇప్పుడు ప్రాణాలు పోయినాక మీరు గమనిస్తారు ఈ విషయాన్ని. మరి సరే మీరు బేకరీలో ఫుడ్డే తప్పుగా ఉందని చెప్తే ప్రాణాలు పోయిన తర్వాత పిల్లలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ విషయాలు చెప్తారా? ఒక్కసారి విజువల్ చూడండి, మీకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇక్కడ వాళ్ళు ఏం పాపం చేసిరండి నాకు అర్థం కాదు. వాళ్ళు చేసిన పాపం ఏం తప్పేంది? వణికిపోతున్నారు చూడండి. ఈ దృశ్యాలు చూస్తానా మీకు కనీసం చలనం వస్తలేదా? ఈ దృశ్యాలు చూస్తానన్నా అదిగో భుజాల మీద మోసుకొని ఆసుపత్రికి తీసుకుపోతుంటారు. ఇదేం సంఘటన, ఇదేం ఘటన? ఇంతమంది విద్యార్థుల ఒకరిద్దరు గారు 30 మందా?